లోక్సభ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు చివరి తేదీ. సో దీంతో గాంధీ భవన్ మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. కుంభం కీర్తనారెడ్డి భువనగిరి పార్లమెంట్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పోటీలో అసలు ఎందుకు పోతున్నారు అంటే ఏం చెప్తారు దీని గురించి? ఆల్రెడీ మీ నాన్నగారు అసెంబ్లీలో ఉన్నాడు, ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది కీర్తనారెడ్డి? ప్రజాసేవ కోసం పోటీలోకి వస్తున్నానండి. ప్రజాసేవ చేయాలంటే పాలిటిక్స్ కన్నా పెద్ద బెంచ్ మార్క్ ఏది ఉండదు. అండ్ ముఖ్యంగా మీరు చూసినట్టయితే యూత్ కి అవకాశం ఇవ్వాలి. మన గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు, మన గౌరవనీయులైన సోనియా గాంధీ గారు, గౌరవనీయులైన ప్రియాంక గాంధీ గారు, మన గౌరవనీయులైన సీఎం రేవంత్ కుమార్ రెడ్డి గారు, వీరంతా యూత్ ని చాలా ప్రోత్సహిస్తున్నారు. యూత్ పాలిటిక్స్ లోకి వస్తే చాలా మార్పు వస్తుంది. అండ్ మళ్ళీ మహిళ 33% రిజర్వేషన్ వస్తుంది. ఇప్పుడు నేను 2 ఎలక్షన్స్ లో పనిచేశానండి. ఒక కార్యకర్త లాగా మా నాయకులందరితో పాటు వాళ్ళు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఇవాళ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నాను. సో భువనగిరి అంటేనే చాలా కీలకంగా ఉంటది పార్లమెంట్. అది చాలా కీలకమైన వ్యక్తులు గతంలో గెలిచిర్రు. సో మీరే ఎందుకు అంటే భువనగిరిని ఎందుకు ఎంచుకున్నట్టు ఏం చెప్తారు దీని గురించి? నేను పుట్టినూరండి, మా గ్రామం అక్కడిదే. మా నాన్న గత 20 ఏళ్ళగా అక్కడ చాలా సేవ చేస్తూనే ఉన్నారు. స్కూల్ కోసం ల్యాండ్ ఇవ్వడము, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాటర్ ప్లాంట్ సెటప్ చేయించడము, అకాడమీ ట్రైనింగ్, స్కిల్ సెంటర్ ట్రైనింగ్స్, ఇలాంటివి చాలా పనులు చేశారు. ఆయనే మా స్ఫూర్తి. మనకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్. అండ్ అది మా నాన్న నుండి నాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. అండ్ నాకు భువనగిరిలో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు ఒక్క పర్సన్ సక్సెస్ ఉండదండి. ఏదైనా ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. మా టీం అంతా అక్కడే ఉంది. నేను అక్కడనే పోటీ చేయాలని కోరుకుంటున్నాను. సో భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, తీన్మార్ మల్లన్న అంటున్నారు. నేషనల్ లీడర్స్ అయితే అక్కడ పోటీలో ఉండబోతున్నారు. ప్రియాంక గాంధీ అయినా ఇటు సోనియా గాంధీ అయినా వీళ్ళందరినీ దాటుకొని కీర్తనారెడ్డి గారికి టికెట్ వస్తుందా మరి? దరఖాస్తు చేయడంలో తప్పులేదు. చాలా మంది అప్లికేషన్స్ వచ్చాయని చాలా మంది అంటున్నారు. భువనగిరి అనేది కాంగ్రెస్ కంచుకోట. మేము కూడా ఆహ్వానిస్తున్నాము మన గౌరవనీయులైన సోనియా గాంధీ గారు గౌరవనీయులైన ప్రియాంక గాంధీ గారు భువనగిరి నుంచి పోటీ చేయమని. అలా కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళకి మా 100% సపోర్ట్ ఉంటుంది. నేను వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తాను. సో ఎవరికి ఇచ్చినా కూడా పార్టీకి విధేయులుగా ఉండి కష్టపడి పనిచేస్తాను. అవునండి. సో యువతరాన్ని ఎంకరేజ్ చేస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ? నమ్మకం ఉందా? తప్పకుండా అండి. మీరు మన అసెంబ్లీ ఎలక్షన్ లో చూస్తే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 యువతకి ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళందరూ భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి కూడా ఎంపీ టికెట్స్ కి అవకాశం ఇస్తారు యువతకు అని ఆశిస్తూ నేను ఇక్కడ ఇవాళ టికెట్ కి దరఖాస్తు. ఏం చేస్తారు భువనగిరికి? ఒకవేళ టికెట్ ఇచ్చింది అనుకుందాం, కీర్తి రెడ్డి గారికి గెలిచింది అనుకుందాం, ఏం చేస్తారు భువనగిరి? ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అది ఇట్ టేక్స్ అస్ టు ఢిల్లీ. నేను ఒక యంగ్స్టర్ గా, ఒక బిజినెస్ ఉమెన్ గా ఫోకస్ ముఖ్యంగా విద్యా వైద్యం మీదనే పెడతానండి. అలా అని వేరేవి వదిలేస్తాను కాదు. బట్ మై మెయిన్ ఫోకస్ విల్ బి విద్యా వైద్యం, స్కిల్ సెంటర్స్ ఫర్ యూత్. పార్లమెంట్ అభివృద్ధి కోసం అందరితో సమన్వయంగా పనిచేస్తాను. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు కొన్ని చెప్పలేస్తారా? అంటే ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి భువనగిరి అంటే? పార్లమెంట్ కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, ఏం చేస్తారు వాళ్ళకి? యువత కావచ్చు, విద్య కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, వీటికి సంబంధించి సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఎక్కువ ఏమున్నాయంటే మన పూర్వ గవర్నమెంట్ వాళ్ళు మన ఊరు మన బడి అని ప్రోగ్రామ్ చేశారు. నేను ఆల్రెడీ మా CSR యాక్టివిటీస్ త్రూ కొన్ని స్కూల్స్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ టీచర్స్ తోటి, ప్రిన్సిపల్ వాళ్ళతో మాట్లాడాను. మంచి ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బట్ కోవిడ్ తర్వాత అవన్నీ ఫెయిల్ అయినాయి. అది కూడా సెలెక్టెడ్ స్కూల్స్ కే ఇచ్చారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ షుడ్ బి లైక్ అ మోడల్ స్కూల్. మా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మా కాన్స్టిట్యున్సీలోనే చూస్తే కనుక 7 ఉన్నాయి. కానీ 7లో ఎన్ని చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ వారి త్రూ ఫాస్ట్ గా మూవ్ చేయించడం, మా సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మాకు ఎలా మీరు అందుబాటులోకి వచ్చి సాయం చేయగలుగుతారు అని కోరడము. DB నగర్ ఎయిమ్స్ ఉంది, ఎన్నో రోజులైంది అది. దాని గురించి పోరాడింది మా నాన్నగారి. ఇప్పటికీ కూడా సెంటర్ నుంచి చాలా ఫండ్స్ రావాలి.
చాలా ఆపరేషనల్ అవ్వాలి, చాలా రూమ్స్ కూడా. వీటన్నిటి గురించి నేను కష్టంగా పోరాడతాను. అండ్ భువనగిరి ఒక్కటే కాదు, మా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్ గురించి కూడా నేను ముందుండి పోరాడతాను. థ్యాంక్ యూ అండి కీర్తి రెడ్డి గారు. ఎనీవే ఆల్ ది బెస్ట్. సో ఇది యువతరాన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురుగా ఆమె భువనగిరి పార్లమెంట్ కి అప్లై చేసుకున్నారు. వస్తే ఖచ్చితంగా టికెట్ వస్తే పోటీ చేస్తా, గెలుస్తా, యువతరానికి విద్యకి వైద్యానికి సంబంధించిన కావాల్సిన అన్ని కూడా చేసి పెడతా ఉంటారు. కెమెరా పర్సన్ యాదగిరితో భార్గవ్ మైక్ టీవీ, గాంధీ భవన్.